ఈ 2026వ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం మన అందరికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా రెండు విషయాలు చెప్తాను. రెండు విషయాలు. ఈ రెండు విషయాలతోటి ఈరోజు ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రాముఖ్యమైన రెండు మాటలు. విడిచిపెట్టు, వెంబడించు. పుట్టప్, పర్స్యూ. ఈ నూతన సంవత్సరంలో విడిచిపెట్టవలసినవి, వెంబడించవలసినవి. సమయాన్ని బట్టి 4-5 మాటలు చెప్తాను, 4-5 పీలు చెప్తాను మీకు. ఈ నూతన సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా, మనకే కాదు మన కుటుంబానికి అంతటికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏమి విడిచిపెట్టాలో, వేటిని వెంబడించాలో. ఈరోజు విడిచిపెట్టవలసినవి, వెంబడించవలసినవి. వాక్య భాగం నుండి విందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచ్చిన భాగాలు. చాలుతుంది. 2 వచ్చిన విడిచిపెట్టవలసిన విషయాలు. ఈ నూతన సంవత్సరంలో విడిచిపెట్టవలసిన విషయాలు. 1, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుమో. గత సంవత్సరం ఎలా గడిచిపోయిందో, గత జీవితం అలా గడిచిపోయింది. గడిచిపోయిన సంవత్సరం, గడిచిపోయిన జీవితం, పాత సంవత్సరం, పాత జీవితం అయిపోయిన తర్వాత దేవుడు మరొకసారి తన మహాకృపను మనకు చూపించి ఆయన మరొక సంవత్సరపు ఆయుష్కాలని దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. ఈ సంవత్సరంలో మరలా పాస్ట్ సీన్స్, గత సంవత్సరపు ఏంటవి పాపములు, మరలా పాత సంవత్సరపు పాత జీవితపు పాపములను ఈ సంవత్సరంలో పట్టుకోవద్దు, వాటిని విడిచిపెట్టు. ఆదికాండం తీయద్దు. 19:26. వెరీ గుడ్. ఆదికాండం 19:26. లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అంటాడు దేవుడు. దేవుడు లోతు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. సోయర్ అనే ప్రాంతానికి దేవుడు లోతు కుటుంబాన్ని తీసుకువెళ్తుంటే కాళ్ళు ముందుకు, లోతు భార్య తల మాత్రం వెనుకకు తిరిగి చూసింది. కాళ్ళేమో ముందుకో, తలేమో. ఇదే అనేక మంది జీవితాల్లో ఈ రోజు కూడా కనపడే విషయం. మనుషులేమో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం, మనసేమో ఎటు తిరిగింది? పాత సంవత్సరాన్ని తిరుగుతుంది. వీళ్ళు కూడా, లోతు భార్య కూడా ఆ ఊరు దాటి, సొదొమ గొమొర్రా అనే ఆ ఊరు దాటి కొంచెం ముందుకు వచ్చారు. కానీ కాళ్ళు ముందుకున్న తల మాత్రం వద్దు అన్న దాని వైపు వెళ్ళిపోయింది మనసు. ఈరోజు ఈ మాటలు మనలో కూడా నువ్వు దీవించబడాలి అనేది దేవుని ఉద్దేశం. నువ్వు ఆశీర్వదించబడటం దేవునికి ఉద్దేశం. నువ్వు దీవించబడి ఆశీర్వదించబడాలి అంటే మనిషివే కాదు, మనిషితో పాటు ఏమి రావాలా? మనసు కూడా మారాలా. మనసు కూడా నూతన సంవత్సరానికి రావాలా. నేను మనిషి మాత్రమే వస్తాను, మనసు అక్కడే ఉంటుంది అనుకుంటే మన లోతు భార్యకు తమ్ముళ్ళమో చెల్లెలమో అయిపోతాం. ఎప్పుడెప్పుడు వెళ్ళినా మీకు లోతు భార్య అక్కడే ఉంటుంది, వెల్కమ్ చెప్తాను. మన స్కిట్ వేసారుగా,
లోతు భార్య అక్కడే ఉంది. దేవుడు ఆశీర్వదించి ఒకసారి చూడటానికి వెళ్ళిరండి. చూడటానికి వెళ్ళొస్తే బైబిల్ ఎంత వాస్తవమైనదో, బైబిల్లో దేవుడు చెప్పిన విషయాలు ఎంత యథార్థమైనవో, లోతు భార్య మాట్లాడకపోయినా విగ్రహంగా ఉండి ఆ ఇచ్చే జవాబు మాటలు మనకు అర్థమవుతాయి. నేను దేవుని మాట వెనకనే ఇలా ఉప్పు స్తంభంగా మారిపోయాను, నేను దేవుని మాట వెనకనే ఇలా శిలగా మారిపోయాను, అవిధేయతను చూపించడం వల్లే ఇలాంటి పరిస్థితి నాకు వచ్చిందని చెప్పుద్దామే. ఈరోజు నూతన సంవత్సరంలో మనం దీవించబడాలి అంటే పాస్ట్ సిన్స్, గత సంవత్సరంలో, గత కాలంలో, గత జీవితంలో ఉన్నవి ఏమైతే ఉన్నవో వాటిని విడిచిపెట్టండి. మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వాటిని తీసుకురావద్దు. మనుషులే కాదు, మనుషులతో పాటు మన మనసులు కూడా నూతనంగా మారాలి. అది దేవునికి ఉద్దేశం. పాస్ట్ సిన్స్ అంటే గత కాలపు దోషాలు, గత సంవత్సరం గతంలో ఉన్న పాపములో వాటిని అక్కడనే విడిచిపెట్టండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఎట్లా ఉన్నట్టు మనిషి? దేవుడు అంటాడు అక్కడ ఆ వచ్చిన భాగంలో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెం మంచే లేదట, అంత అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా మనిషిలో ఎక్కడో ఒక చోట పుండ్లు ఉన్నట్లుగానే మనిషిలో కూడా పాపం పెరిగిపోయింది. మీ పాపములో రక్తము వలె ఎర్రనివైనను యేసు ప్రభు ఒక్కడే హిమములాగా తెల్లగా మార్చగల దేవుడు ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి దేవుడు అంటాడు, మీ గత సంవత్సరము పాత జీవితం, పాత పాపములంతటిని అక్కడనే విడిచిపెట్టండి. యేసు ప్రభు వారు అన్నారు, లూకాసు వార్త 9వ అధ్యాయం చివరి వచ్చిన భాగం తీయకుండా, లూకాసు వార్త 9వ అధ్యాయం చివరి వచ్చును. వెరీ గుడ్. నాగటి మీదే చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు. ఏం కాదు, నాగటి మీదే చెయ్యి పట్టి వెనక తట్టు చూచువాడెవడనో, ఎక్కడ చూడాలి? నాగటి మీదే చెయ్యి పట్టి వెనుక తట్టు చూచువాడెవడనో దేనికి పాత్రుడు కాదు. ఏ రాజ్యం? దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. అంటే యేసు ప్రభు అనే నాగటిని మనం పట్టుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూసామనుకోండి, అసలు దేవుని రాజ్యానికే మనం పాత్రలకు కాదు. వెనుకకు తిరిగి చూడటం పాత పాప జీవితానికి గుర్తు. యేసు ప్రభు చేతిని పట్టుకున్న తర్వాత మరలా పాత జీవితం వైపు వెనక్కి తిరిగి చూస్తే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు అంటాడు, వెనుక ఉన్నవి మరచి 11వ వచనం, ముందున్న వాటి కోసమై వేగిరపడుతున్నాను. వెనుక ఉన్నవి పాత జీవితం, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఇది దేవునికి ఉద్దేశం. ఈ 2026వ సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం విడిచిపెట్టవలసిన వాటిల్లో మొదటిది ఏంటది? పాత జీవితము, పాప అలవాట్లు. రెండవ మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. తెలుగులో రాయట్లా. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము ఉండును. ప్రైడ్ విడిచిపెట్టవలసినది. ప్రైడ్ అంటే ప్రౌడ్ అంటాం అప్పుడప్పుడు. గర్వము లేక అహంకారం. ఏ మనిషిలో గర్వం ఉంటుందో, ఏ మనిషిలో అహంకారము కనబడుతుందో దేవుడు అంటున్నాడు, వాళ్ళ జీవితాలు త్వరలోనే కుప్పకూలిపోతున్నాయి. నాశనానికి ముందు ఏం కనపడుతుందంట? ఒకసారి చదవండి, వచ్చిన మళ్ళీ.
నాశనం, ఒక వ్యక్తి తను తాను నాశనం అయిపోవటానికి ముందు అతనిలో గర్వము కనపడును. రెండవ లైన్, అతడు పూర్తిగా పడిపోవటానికి ముందు అతనిలో అహంకారము కనపడును. ఒక వ్యక్తిలో గర్వము, అహంకారము కనబడుతుంది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? అతను పూర్తిగా పడిపోయి నశించిపోతాడు. ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈ నూతన సంవత్సరంలో గర్వంగా, అహంకారంగా మాట్లాడే ప్రయత్నాలు చేయకండి. దేవుడు ఒకవేళ నిన్ను ఆశీర్వదించి మంచి స్థాయికి తీసుకొచ్చాడు అనుకోండి, పౌల్లాగా చెప్పాలా, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అయి ఉన్నాను, దేవునికే మహిమ కలుగును గాక అనాల. గొప్ప స్థాయిలోకి దేవుడు తీసుకొస్తే ఇది దేవుని కృప వలనే కలిగింది, దేవునికి మహిమ కలుగును గాక అనాల. అంతే తప్ప గర్వంగా మాట్లాడాము అనుకోండి, బలాన్ని చూసో, బలగాన్ని చూసో, డబ్బును చూసి, జ్ఞానాన్ని చూసి, కులాన్ని చూసి, మతాన్ని చూసి, చదువును చూసి, ఉద్యోగాన్ని చూసి గర్వపడ్డాం అనుకోండి, దేవుడికి ఎప్పుడు రెండు తెలుసు. ఇయటము తెలుసు, చెప్పండి, తీసుకోవటం కూడా బాగా తెలుసు దేవుడికి. ఇచ్చినవాడే తిరిగి తీసుకుంటే, ప్రాణం ఇచ్చినవాడు మనకు ప్రాణం తీసుకుంటే మనల్ని ఏమంటారు? శవం. ఇంక విలువ ఉంటుందా? ఒకరోజు గడిస్తే ఏమండి వాసన వస్తుందండి, అలా తీసేయండి. దేవుడు మనకి ఇచ్చింది మనలో ఉన్నంత వరకే మనకు విలువ. దేవుడు ఇచ్చింది కనుక ఆయన మళ్ళీ తిరిగి తీసుకున్నాడు అనుకోండి, ఇంకేం ఉండదు, దేనికి పనికిరం మనం. అందుకే భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనం ఈ సంవత్సరంలో ఏం విడిచిపెట్టాలా? గర్వం విడిచిపెట్టాలా. ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా గర్వం, అహంకారం కనపడకూడదు. ఎక్కడో మనం చూసి ఎవరో స్టేటస్ పెట్టారు మేసాల ಮೇಲೆ ఎత్తన్నట్టు. ఏంటది అంటే? గర్వం, అహంకారం. చెప్పండి ఏంటది? ఏముండకూడదు? ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి నీకు? అంతే, నీ టైం దగ్గరికి వచ్చిందనే అర్థం. పడిపోతావు, నీ జీవితం నాశనం చేసుకునే పరిస్థితి. దేవునికి ఎట్లా కనపడాలి అంటే, నువ్వెప్పుడు వినయంగా కనపడాలా, తగ్గింపుతో కనపడాలా, దీనత్వంతో కనపడాలి. తనను తాను తగ్గించుకునేవాడు, చెప్పండి, తను తాను హెచ్చించుకుంటాడు. తగ్గించబడితే హెచ్చిస్తాడు, హెచ్చించుకుంటే. ఈ నూతన సంవత్సరంలో మనం విడిచిపెట్టవలసింది రెండు. ప్రైడ్. మనకు చాలా తగ్గింపు ఉందనుకుంటాం కానీ మనం ఆటోమేటిక్గా కొన్నిసార్లు అసలు ఎంత కోపంగా మారిపోతావో, నీలో ఎంత గర్వం వచ్చేస్తుందో, నీ మాటలు ఎంత అహంకారం కనపడుతుందో కొన్ని సందర్భాల్లో కనపడుతుంది నీకు. దాన్ని విడిచిపెట్టు, అది నీకు చాలా క్షేమం. దాన్ని కనుక నువ్వు విడిచిపెట్టలేదు అనుకోండి, ఆ గర్వం, అహంకారం, రాజును సైతం కూడా దేవుడు ఏం చేయగలడు? గద్దెను దింపి గడ్డి మేపించగల సమర్థుడు మన ప్రభు అయిన క్రీస్తు. గడ్డి దగ్గర గేదెలు కాసేవాడిని కూడా ఏం చేయగలడు? గద్దెను ఎక్కించగలడు దేవుడు. గొర్రెలు కాసేవారిని గద్దెను ఎక్కించగలడు, మనుషులను కాసేవాళ్ళని తీసుకొచ్చి గడ్డి మేపగలడు ప్రభువు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచన భాగమున ఉన్న విషయాల్లో, నెబుకద్నెజరు అనే ఒక రాజు గర్వించాడు. ఈ బబులోను సామ్రాజ్యం అంతటికి నేనే రాజును, ఇది నా బలము, నా శక్తి, నా ఆధిపత్యము, నా వలన నేను సంపాదించుకున్నానని గర్వించాడు. అలా గర్వించిన రాజును గద్దెను దింపి పశువులాగా గడ్డి మేసేలా చేశాడు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకు బుద్ధి వచ్చింది రాజుకు. తన తప్పు తను తెలుసుకొని, ప్రభువా తప్పు అయిపోయింది, ఇదంతా నా బలం అనుకున్నాను, నా శక్తి అనుకున్నాను, నా జ్ఞానం అనుకున్నాను, నా వీరత్వము శూరత్వం అనుకున్నాను, క్షమించయ్యా అని పశ్చాత్తాపడితే మళ్ళీ గడ్డి మేసినోని తీసుకెళ్ళి దేవుడు రాజును చేశాడు. దేవుడికి రెండూ తెలుసు. ఇవ్వటం తెలుసు, ఇచ్చిన దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలుసు. మళ్ళీ నువ్వు పశ్చాత్తాపడితే నీకు మళ్ళీ తిరిగి ఇవ్వటం కూడా దేవుడికి బాగా తెలుసు. అందుకే ఈ 2026వ సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే
మనకు దీవెనకరంగా ఉండాలి అంటే ఈ సంవత్సరంలో మనం విడిచిపెట్టవలసిన వాటిలో ఒకటి ప్రైడ్, ప్రౌడ్, గర్వము. దేనిని బట్టి నువ్వు గర్వంగా అహంకారంగా ఉన్నావో, ఏమి చూసుకొని నువ్వు గర్వంగా అహంకారంగా మాట్లాడు. కొంతమంది యవ్వన కాలంలో ఉన్నప్పుడు వాళ్ళ బలం, వాళ్ళకి గర్వం. ఏంటది? బలం. నా అంతటి బలవంతులు ఎవరున్నారు అన్నాడు. కొంతమందికి వాళ్ళ అందం. ఏంటది? అందం. బలం చూసి భంగపడొద్దు, యవనం చూసి విర్రవేగొద్దు. ఆ రెండు శాశ్వతకాలం కాదు. కీర్తన 39లో దేవుడు అంటాడు, యవనస్తుడి యవనము ఉండదు, బలవంతుడి బలము ఉండదు. బలం చూసి వెర్రవేగిన సంసోను ఒక స్త్రీ చేతిలో బలహీనుడిగా మారిపోయి గుడ్డివాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పొగడుకోలే. అందం 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 అనుకుంటూ అందాన్ని చూసుకున్న వాళ్ళు ఎంతోమంది, దీనా, తామారు, బత్షెబ, ఇలాంటి వాళ్ళందరూ అందము అందము అందం అనుకున్న వాళ్ళందరూ సామెతల 31వ అధ్యాయం చివరి వచనంలో వారి అందము వారి జీవితాలనే నాశనం చేసింది. అందుకే దేవుడు అంటాడు, అందము ఆస్కారం ఎవరికి? సౌందర్యము. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన అందం మంచిదే అంతవరకు. అట్రాక్షన్గా అలంకరించుకుంటూ చూసావా, ఇది మాత్రం నీ జీవితం నిన్నే మోసం. బయట వాళ్ళని కాదు, నీ అందం నీకే మోసం, నీ అందం నీకే అపాయం. సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఎంత సింపుల్గా ఉంటావో అది నీకు అంత క్షేమం, న్యాచురల్. కాబట్టి జీవితంలో డబ్బును చూసి, బలాన్ని చూసి, అందాన్ని చూసి, చదువును చూసి, జ్ఞానాన్ని చూసి, దేనిని చూసి నువ్వు గర్వంగా ఉండొద్దు. ఇవేవి శాశ్వతంగా ఉండేవి కావు. నువ్వు కనుక గర్వంగా అహంకారంగా మాట్లాడటం మొదలు పెట్టావంటే ఇంకా నెక్స్ట్ మెట్టు అక్కడ నుంచి నువ్వు పడిపోవటమే కనపడుద్ది. అక్కడ నుంచి నీ జీవితం అంతా ఒక్కసారిగా ఎక్కడ ప్రారంభమయ్యిందో నీ జీవితం మళ్ళీ మొదటి స్థాయికి నువ్వు వచ్చేస్తావు. పూర్తిగా అంతా పోగొట్టుకుంటావు. మళ్ళీ తర్వాత నువ్వు తిరిగి లేవటం చాలా కష్టమైపోద్ది. జీవితంలో ఎదగటానికి ఎన్నో సంవత్సరాలు పట్టుద్ది, కానీ అక్కడ నుంచి పడిపోవటానికి ఒక్క నిమిషం చాలు. నీ గర్వం, నీ అహంకారం ఒక్క నిమిషంలో నువ్వు ఆ స్థాయికి ఎదగడానికి 20 సంవత్సరాలు పట్టిందో, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పట్టిందో, కానీ అక్కడ నుంచి పడిపోవడానికి ఒక్క నిమిషంలో అయిపోద్ది దేవునికి కోపం వచ్చేస్తే. అందుకే ఈ 2026 సంవత్సరంలో ఏ స్థితిలో నువ్వున్నా, ఏ స్థాయిలో నువ్వున్నా, ఎప్పటికీ నీ నోటి వెంట రాకూడని మాటలు అహంకారపు, గర్వపు మాటలు. నీకంటే చిన్నవాళ్ళు, నీకంటే హోదా తక్కువ, నీకంటే పేదరికం, నీకంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి కూడా నువ్వు ఎక్కడ గర్వంగా అహంకారంగా మాట్లాడటానికి వీల్లేదు. దేవుడు స్థానాల్లో మార్చగలడు, స్థాయిల్లో మార్చగలడు. దేవునికి సాధ్యమైంది ఏంటి? ఇది గొర్రెలు కాసుకునే వాడిని కుర్చీలో కూర్చోబెట్టాడు, కుర్చీలో ఉన్నోని తీసుకొచ్చి అడవిలో పడేశాడు. దేవుడు ప్లేస్ చేంజ్ చేయగలడు. ఏం చేయగలడు? స్థానం మార్చగలడు, ప్లేసులు మార్చగలడు. దేవుడికి సమస్తము సాధ్యమే. ఈరోజు నీకంటే తక్కువగా ఉన్నాడు, రేపు నిన్ను మించి పై స్థాయిలో ఉండగలడు. పై స్థాయిలో ఉన్నాడు గర్విస్తే తీసుకొచ్చి నీకంటే హీనసమైన స్థాయికి దేవుడు పడవేయగలడు. కానీ ఎప్పుడు ఎక్కడ గర్వంగా ప్రవర్తించొద్దు, అహంకారంగా మాట్లాడద్దు. నీ వెనుక ఎంత బలం ఉన్నా, బలగం ఉన్నా, ఏది ఉన్నా, జ్ఞానం ఉన్నా, చదువు ఉన్నా, ఏది ఉన్నా దాన్ని చూసి మాత్రం గర్వంగా రావద్దు, గర్వంగా మాట్లాడు. గర్వంగా ఉన్నావో నెక్స్ట్ ఈ జీవితం పతనం ప్రారంభమైపోద్ది. నెబుకద్నెజర్ రాజుకే తప్పులేదు. ఈ 2026 సంవత్సరంలో ఒకటి పాస్ట్ సిన్స్, పాత జీవితపు, పాత సంవత్సరపు దోషములు, పాపములను అక్కడనే విడిచిపెట్టు, వాటిని వెంట తెచ్చుకోవద్దు. 2 ప్రైడ్, ప్రౌడ్, గర్వమును విడిచిపెట్టు. 3వ మాట చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18, 19 వచనాలు.
పెయిన్ఫుల్ పాస్ట్ అంటే గతకాలపు గాయాలు, గత సంవత్సరపు గాయాలు. 147వ కీర్తన 3వ వచనం. రైట్. గత సంవత్సరంలో ఎక్కడ నీ మనసు గాయపడిందో, సంవత్సరం అంతట్లో మనసు గాయం లేని వాళ్ళు, మనసుకు బాధ కలగని వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట మన మనసుకు బాధ కలిగించిన సంఘటనలు ఎదురవుతాయి. మనల్ని బాధ పెట్టిన సంఘటనలు ఎదురవుతాయి. నిన్ను బాధించిన వాళ్ళు, నిన్ను విమర్శించిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను అపహాస్యం చేసిన వాళ్ళు, నిన్ను కష్టాల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళు, నిన్ను నష్టపరిచిన వాళ్ళు, నిన్ను కృంగదీసిన వారు నీ జీవితంలో ఉంటాను. అందుకే దేవుడు అన్నాడు, విరిగి నలిగిన నీ హృదయం ఎక్కడైతే ఉందో, మునుపటి జీవితకాలంలో నీ మనసుకు కలిగిన గాయాలు ఏమైతే ఉన్నాయో, నీ మనసు కలిగిన గాయాలు, నీ మనసు కలిగిన బాధలు పెయిన్ఫుల్, చాలా బాధాపూరితమైన గాయాలు అవి. వాటిని అక్కడ విడిచిపెట్టు, వాటిని అక్కడనే విడిచిపెట్టు. 2025వ సంవత్సరంలో, గత కాలంలో నీ బాధలు, నీ గాయాలు, నీ హృదయ వేదన, నీ కష్టమో, నీ నష్టమో, నీ కుటుంబ పరిస్థితులు, నీ కుటుంబంలో నీ యజమానుడి పట్ల, యజమానురాల పట్ల, నీ బిడ్డల పట్ల కలిగిన పరిస్థితుల్లో, ఇబ్బందులు, నీవు బాధ అనుభవించిన అనుభవాలు ఏమైతే ఉన్నాయో, ఆ బాధలన్నీ మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా తీసుకుని రావద్దు. నువ్వు బాధ లేదో భరించావు, పాస్ట్ ఈజ్ పాస్ట్. గతాన్ని అక్కడనే వదిలిపెట్టు. ఆ బాధల గాయాలన్నీ ఇంకా పచ్చిపుండుగానే ఉంచుకో. మాకు మన దేవుడు గుండె చెదిరిన వారిని బాగు చేయగల దేవుడు, గాయమును కట్టగలిగిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు. అంతే తప్ప ఆ పాత గాయాలను ఇంకా అట్లాగే ఉంచుకొని 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 ఆ సంవత్సరంలో నీ మనసు నలిగిపోయిన జీవితాన్ని మరలి బాధపడుతూ 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 అదే తలపోసుకోవద్దు, అదే పొద్దాగులు గుర్తుకు తెచ్చుకోవద్దు. చాలాసార్లు, చాలా పర్యాయాలు జరిగిపోయిన సంఘటనను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాం. చూడండి, మీకు ఒక మాట చెప్తాను. అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఒకసారి ఒక 5,000 మంది మీద ఒక పరీక్ష జరిపారు. ఏంటి ఆ పరీక్ష అంటే, అసలు మనిషి చింతిస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఆరోగ్యపరంగా అని. చింతపడటం వేరు, బాధపడటం వేరు. ఏంటి రెండింటికి తేడా? బాధపడడానికి, చింతపడడానికి తేడా ఏంటి? కష్టాలు వచ్చినప్పుడు బాధలు వస్తాయి. వచ్చిన కష్టం మనసును గాయపరిచినప్పుడు బాధ కలుగుద్ది, ఏడుస్తాం, దుఃఖపడతాం, నాకు ఎంత బాధ కలిగిందని. చింతపడటం అంటే అదే బాధను రోజు జ్ఞాపకం చేసుకుని ఏడవటం. నీకు కలిగిన ఒక సమస్యను, నీకు కలిగిన ఒక కష్టాన్ని, నీకు కలిగిన ఒక నష్టాన్ని, నీకు కలిగిన బాధను రోజు గుర్తుకు తెచ్చుకోవటం, బాధపడటం, రోజు గుర్తుకు తెచ్చుకోవటం, బాధపడటం, రోజు గుర్తుకు తెచ్చుకోవటం, బాధపడటం. ఇది చింత. చింత ఎప్పుడు చితికి దగ్గరకు చేస్తుంది. చింత ఈక్వల్ టు చితి. చితి అంటే చనిపోవటం, మరణం. ఎవరమైతే ఎక్కువగా చింతిస్తామో వాళ్ళు త్వరగా మరణానికి చేరువైపోతారు. అందుకే బైబిల్ యేసుప్రభువారు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావత్తు నా మీద వేయుడి, మీరు చింతించవద్దు, దేనిని గురించి మీరు చింతించవద్దు, మీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నాడు. అందుకే అమెరికాలో యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేస్తే వాళ్ళు 7 రకాల విషయాలు కనుగొన్నారు. ఒక వ్యక్తి ఎక్కువగా చింతించడం వల్ల ముందు జుట్టు ఊడిపోద్దట. ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కువగా ఆలోచించి చింతించిన వాళ్ళకు జుట్లు ఊడిపోతాయి, బట్టతలు అయిపోద్ది, బోల్డ్ హెడ్. 2, జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది, మెమరీ లాస్ అవుతారు. జ్ఞాపశక్తి తగ్గిపోద్ది వాళ్ళకు. మీరు ఎక్కువ చింతించారనుకోండి, ఎక్కడేం పెట్టారు మీకు గుర్తుండదేగా, మెమరీ లాస్ అయిపోతారు. దీన్ని అల్జీమర్ అంటారు. అల్జీమర్ అంటే పెద్ద వయసు అయిపోయిన తర్వాత, దాదాపుగా ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేది అల్జీమర్. అది వయసు రీత్యా
దాన్ని మతిమరుపు అంటారు. వయసులో ఉండగానే వచ్చేదాన్ని మెమరీ లాస్ అంటారు. ఇది ఎక్కువగా నువ్వు పదే పదే నీకు కలిగిన నష్టమో, బాధో, కష్టమో, శ్రమో, సమస్య ఏదో ఉంది, దాన్ని బట్టి పదే పదే నువ్వు ఆలోచిస్తూ బాధపడటం వల్ల జుట్టు ఊడిపోద్ది. 2 మెమరీ లాస్ అవుద్ది. 3 నీ కంటి చూపు తగ్గిపోద్ది. చిన్న వయసులోనే స్పెట్స్ వచ్చేస్తాయి. అదే హాస్పిటల్కి పోతే సైట్ అండి అంటారు. పెద్దోళ్ళు అయ్యాక కూడా సైట్లు కొంటలే, కానీ చిన్నప్పుడే వాళ్ళు సైట్లు కొనేస్తున్నారు. కొనే సైట్ వేరు, పెట్టుకునే సైట్ అర్థాలు ఇవి వేరే. సైట్ వచ్చి కంటి చూపు దెబ్బతింటుంది. 4 మనిషిలో అనవసరమైనవి శరీరంలో ఉన్న అనవసరమైన రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఎంజైమ్స్, అనవసరమైన పదార్థాలు వచ్చేస్తూ ఉంటాయి. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. అంతా ఒకటే, చింతించడం గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అనవసరమైన నీ దేహంలో రిలీజ్ అయిపోతూ ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ అక్కదాంతటి పోదు. గ్యాస్ ట్రబుల్ ఆ తర్వాత నీకు షుగర్ని తీసుకొస్తుంది. ఆ తర్వాత నీకు బీపీని తీసుకొస్తుంది. వస్తే లో షుగర్ అయితే హై షుగర్ అయిపోతుంది. బీపీ హై బీపీ, లో బీపీ అయిపోద్ది. ఇక లాస్ట్ ఎక్కడికి వచ్చి ఆగిపోద్ది అంటే ఇవి వచ్చి హార్ట్ దగ్గర అయిపోద్ది. వాళ్ళంటే ఏమంటే వాళ్ళకి పెద్ద కొవ్వు లేదు, లావు లేరు, వాళ్ళకి ఎట్ట వచ్చిందంటే గుండె నొప్పి అంటారు. వాళ్ళు పెద్దగా ఫ్యాట్ ఉన్నోళ్ళు కూడా కాదు, కొవ్వు ఉన్నోళ్ళు కాదు, లావుగున్న మనుషులు కూడా వాళ్ళు చూస్తే బక్కగానే ఉన్నారు. వాళ్ళకి ఎట్ట వచ్చిందంటే గుండె నొప్పి. గుండె నొప్పి దగ్గర తీసుకొచ్చి ఆపుతుంది. ఇది ఆగితే ఇంకా ఫంక్షనే ఆగిపోద్ది. ఇంకేం మనిషి ఆగిపోతాడు. ఇది అమెరికాలోని ఒక యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేయగా 7 రకాలుగా మనిషి ఒక్కొక్కటి ఆరోగ్యాన్ని కోల్పోతాడట. అందుకే బైబిల్లో మన ప్రభు అయిన క్రీస్తు, నీ భారం నా మీద మోపు, నువ్వు దేని గురించి చింతించొద్దు. నువ్వు చింతించడం వల్ల ఏమన్నా మూరెడు ఎక్కువ చేసుకోవాలి. మాట ఏంటంటే, ఒక 4 అడుగులు ఉన్నోడట ప్రార్థన చేస్తున్నాడట, బాధపడుతున్నాడు రోజు. నేను 4 అడుగులే ఉన్నానంటే అప్పుడు యేసుప్రభువారు అన్నారు, బాబు నువ్వు పొట్టివాడివి, నువ్వు దుఃఖపడటం వల్ల ఒక 3 ఎత్తు పెరుగుతావా అన్నాడు. అది ఆ మాట అర్థం. నువ్వు పొట్టిగా ఉన్నానని నువ్వు చింతపడటం వల్ల ఒక 3 ఎత్తు పెరుగుతావా? నువ్వు చింతపడటం వల్ల, నువ్వు బాధపడటం వల్ల ఒక 3 ఎత్తు పెరగగలవా? పెరగలేవు. అట్లాంటప్పుడు ఎందుకు మీరు చింతపడటం, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం అన్నాడు దేవుడు. నువ్వు చింతించడం వల్ల జరిగేది ఏమీ లేదు, అనారోగ్యం తప్ప. అందుకే గతంలో జరిగిన విషయాలు ఏమైతే ఉన్నాయో, నిన్ను హర్ట్ చేసినవి, నీ మనసును గాయపరిచినవి, నీ మనసును దుఃఖపరిచిన సంఘటనలు ఏమైతే ఉన్నాయో, పాస్ట్ ఈజ్ పాస్ట్. వాటిని అక్కడే వదిలిపెట్టు. వాటిని మళ్ళీ తీసుకొని కొత్త సంవత్సరంలో కూడా వెంబడిస్తే ఈ సంవత్సరంలో దేవుని దీవెనలు పొందుకోలేం. ఈ సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేం. ఒకసారి ఒక వ్యక్తి బ్యాంక్కి వెళ్ళాడట. బ్యాంక్కి వెళ్ళి బ్యాంకు నుంచి 10 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఎంత? 10 లక్షల రూపాయలు డ్రా చేశాడు. తీసుకొని వస్తా ఉంటే నోట్లన్నీ పెట్టుకున్నాడు. తీసుకొని వస్తూ ఉన్నాడు. మొత్తానికి ఆ కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చున్నాడు. కారులో కూర్చొని లెక్కేసుకుంటా ఉంటుంటే మొత్తానికి 1,000 రూపాయలు తగ్గింది. ఎంత తగ్గింది? 1000 రూపాయలు తగ్గింది. మళ్ళీ మొదలు పెట్టాడు లెక్కేయటం. మళ్ళీ లెక్కేసాడు, పొరపాటు వచ్చిందని. మళ్ళీ 1000 రూపాయలు తగ్గింది. అంత బాధ అయిపోయింది. ఏమైపోయింది? 1000 రూపాయలు పోయాయి అని డోర్ వేసి ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాంక్ దాకా వెతకడం మొదలు పెట్టాడు. ఈ లోపల ఎవడో వచ్చాడు, మిగతా డబ్బులన్నీ ఎత్తుకుపోయాడు. వాడికి చివరికి మొత్తానికి ఆ 1000 రూపాయలు దొరికాయి. తీరా వచ్చి కారులో చూస్తే ఎంత పోయాయి? 9 లక్షల. ఇప్పుడు ఎంత బాగొట్టుకున్నట్టు? 1000 రూపాయల కోసం అసలే మొత్తం బాగొట్టుకున్నాడు. మన జీవితంలో కూడా
365 రోజులు దేవుడు మనకి ఇచ్చాడు సంవత్సరానికి. ఈ 365 రోజుల్లో నీ జీవితంలో నీ మనసును గాయం చేసింది ఒక్కరోజే. ఎంత? ఒకరోజే నేను గాయం చేసిన సందర్భం, ఒకరోజే నీ మనసు ముక్కలైపోయింది, ఒకరోజే నీవు హర్ట్ అయ్యావు, ఒకరోజే నువ్వు నష్టపోయావు, ఒకరోజే నీ మీద ఇబ్బంది కలిగింది నీకు. ఈ ఒకరోజు దానికోసం ఆలోచించి ఎంత పోగొట్టుకున్నావు? 364 రోజులు. 1000 రూపాయల కోసం 9,99,000 విలువైన డబ్బును పోగొట్టుకున్నట్టు ఈరోజు కూడా నీ జీవితంలో నేను దుఃఖపడి బాధపడిన ఆ ఒక్క రోజును గురించి ఆలోచిస్తూ 364 రోజుల్లో ఉన్న దీవెనల ఆశీర్వాదాలన్నీ మనం పోగొట్టుకుంటున్నాం ఈరోజు. పోతే పోయిందిలే 1000 రూపాయలు అనుకున్నాడు అనుకోండి, ఎంత ఉండేవి చేతిలో? అసలు ఇవన్నీ ఉండేవి. పోతే పోయిందిలే ఒకరోజు దుఃఖం, ఇంకా 364 రోజులు ఉన్నాయి, ఒకరోజు దగ్గర నేను బాధపడింది, 364 రోజులు దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటే దానికంటే ఎక్కువ ఆశీర్వాదం ఈ రోజుల్లో ఉంటుంది. ఆమేన్. అందుకే పెయిన్ఫుల్ పాస్ట్, నీ హృదయానికి గాయం కలిగిన గతం ఏదైతే ఉందో, నీ మనసుకు గాయం కలిగిన గతం ఏదైతే ఉందో దాన్ని మర్చిపో, దాన్ని అక్కడ విడిచిపెట్టు, దాన్ని వెంట తీసుకురావద్దు. దాన్ని వెంట తీసుకొని వస్తే మిగతాదంతా వృధా అయిపోద్ది. ఈ సంవత్సరం అంతా వృధా అయిపోద్ది. ఒకరోజు దానికోసం 364 రోజుల్లో ఉన్న ఆశీర్వాదాల దీవులన్నీ పోగొట్టుకుంటాం. 1000 రూపాయల కోసం 9,99,000 అతను పోగొట్టుకున్నట్లుగానే మనం కూడా ఆ తర్వాత ఎంత ఏడ్చినా ఆ డబ్బులు రావు. మనం కూడా ఎంత ఏడ్చినా మళ్ళీ తిరిగి వచ్చిద్దా? 2025 తిరిగి వచ్చిద్దా కావాలంటే? ఈ సంవత్సరం కూడా మళ్ళీ వృధా చేసుకుంటే తిరిగి రాదు. కాబట్టి మనం అలా ఉండకూడదు. తర్వాత త్వరగా ముగిస్తా. మనం ఎలా ఉండాలో దేవుని వాక్యంలో నుంచి మనం ఉండవలసిన విషయాలు మత్తయి సువార్త లేక మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, తర్వాత హెబ్రీ పత్రిక 12-14 ఒకళ్ళని చదువుదాం. రైట్. దేవునికి కావలసిందే, ఇష్టమైనది ఈ సంవత్సరం అంతట్లో ప్యూరిటీ, పవిత్రత లేక పరిశుద్ధత. మనం వెంబడించవలసింది, ఈ విడిచిపెట్టాలి, వీటిని వెంబడించాలి. విడిచిపెట్టాల్సినవి ఏంటి? పాస్ట్ సిన్స్, గత జీవితంలో పాపాలు, గర్వము, ఆ గత జీవితంలో గాయాలు విడిచిపెట్టు. పాటించవలసినవి, ఈ సంవత్సరాలు వెంబడించవలసినవి పరిశుద్ధత. పరిశుద్ధంగా ఉండటానికి రోజు తీర్మానం ఒక్క మాట చెప్తాను. ఏంటి అంటే, రేపటి రోజు నీకు బాగుండాలి అంటే ఈరోజు పరిశుద్ధంగా ఉండు. సింపుల్. రేపు అనే రోజు నీకు బాగా ఉండాలి నువ్వు అనుకుంటే, రేపటి రోజులన్నీ నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈరోజు నువ్వు బాగుండు. ఈరోజు నువ్వే పాపం చేయొద్దు. ఈరోజు నువ్వు పాపం చేయకుండా ఉండగలిగితే రేపు రాబోతున్న రోజులన్నీ నీకు బాగుంటాయి. ఈరోజు పాపాలే రేపు శాపాలుగా వెంటపడతాయి. రేపనే రోజు, రేపనే భవిష్యత్తు బాగుండాలి అంటే నేడు ఈరోజు నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడు. ఏ రోజుకు ఆ రోజు, ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండాలని తీర్మానం చేసుకో. ఈరోజు పరిశుద్ధత, రేపు నీకు ప్రమోషన్. ఐ మీన్, మొదటిది మనం ప్యూరిటీ. పరిశుద్ధత లేకుండా ఎవ్వరం ప్రభువుని చూడలేం. పరిశుద్ధులకు ఎవరం దేవుని రాజ్యానికి రాలేం. పరిశుద్ధుల మొగటమే దేవుని చిత్తము. దేవుడికి ఇష్టం ఏంటంటే మనం పరిశుద్ధులంగా ఉండడం. యేసు ప్రభు భక్తి ఇదే. యేసు ప్రభువుల భక్తి ఏంటి అంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును, దేవుడు ఆయనలాగా మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని కోరుకున్నాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. క్రైస్తవ భక్తి జీవితం మాటలే కాదు, క్రైస్తవ భక్తి జీవితం క్రియాపూర్వకమైనది. యేసుక్రీస్తు ప్రభువునందు భక్తి జీవితం క్రియతో కూడింది. యేసు ప్రభు పరిశుద్ధంగా ఉండండి అని చెప్పలేదు, ఆయన చేసిన తర్వాత చెప్పారు.
ఆయన జీవించి నేను పరిశుద్ధంగా జీవించాను, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, మీరును నాలాగా పరిశుద్ధులై ఉండండి అని చెప్పారు యేసు ప్రభు వారు. యేసు ప్రభువులో గొప్ప భాగ్యము ఆయన నోటి మాటలతో చెప్పట్లేదు, ఆయన జీవించిన తర్వాత చెప్తున్నారు. మనుషులకు దేవుడికి తేడాదే. మనుషులు ఏం చేస్తారు, మీరు ఎట్లా ఉండండి, ఎట్లా ఉండండి, ఎట్లా ఉండండి అని చెప్తారు. చెప్పేవన్నేమో నీతులుగా ఉంటాయి, కానీ జీవితం అలా ఉండదు. కానీ యేసు ప్రభు అలా కాదు, ఆయన జీవించిన తర్వాతే చెప్పారు. ఆయన పరిశుద్ధుడిగా జీవించి మీరును పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిశుద్ధుడును మీరును. యేసు ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధులే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలరు. ఇది మొదటి మాట, పరిశుద్ధతను కలిగి ఉండాలి. 2 తెస్సలోనికీ పత్రికలోని 5వ అధ్యాయం 17-18 వచనాల్లో చదువుతాను. ఇంకో 15 కూడా విసుగక ప్రార్థించండి. ఈ సంవత్సరంలో ప్రార్థన జీవితం, ప్రేయర్. ఒకవేళ గత కాలంలో అంత పెద్దగా ప్రార్థనలను ఉండలేకపోయావేమో, నీకు వ్యక్తిగతమైన ప్రార్థనలు కూడా బహుశా తగ్గి ఉండొచ్చేమో. కానీ ఈ సంవత్సరం ఒక చక్కటి తీర్మానం చేసుకో. దావీదు వలె రోజుకి 3 మారు ప్రార్థించడం. దావీదు అంత గొప్ప రాజే, రాజ్యాన్ని పరిపాలించడంలో అంత బిజీగా ఉన్నవాడే, రోజుకి కనీసం 3 సార్లు ప్రార్థనలు గడిపాడట వ్యక్తిగతంగా. మనం కూడా ప్రార్థన చేస్తాం. ఎప్పుడు? తినేటప్పుడు, పడుకునేటప్పుడు. తినేటప్పుడేమో మంచి అరుగుదల కోసం, పడుకునేటప్పుడేమో పీడకల రాకుండా ఉండటం కోసం. 2 మన స్వార్థాలే, అదే కదా. అది కాదు వ్యక్తిగత ప్రార్థన అంటే, నీవు దేవునితో ప్రత్యేకంగా కొద్ది సమయం మాట్లాడటం. నీ ప్రయాణాలప్పుడో, పనికి వెళ్ళేటప్పుడు, కాలేజీలకు వెళ్ళేటప్పుడు, ఇవి కాదు. వ్యక్తిగతంగా కొంత సమయం దేవునితో ముఖాముఖిగా నువ్వు గడిపేది వ్యక్తిగత ప్రార్థన. దావీదు అలా 3 మారు దేవునితో ప్రతిరోజు ప్రార్థన చేయగలిగాడు. మనం కనీసం ప్రతిరోజు ఎంతో కొంత వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవంలోకి రండి. వ్యక్తిగతంగా కొద్దిసేపు ఎవరి కోసం? నీ కోసమే కదా. ఎవరి క్షేమం కోసం? నీ క్షేమం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, ఎవరి బాగోగుల కోసం? నీ కొరకు, నీ కుటుంబం బాగోగుల కొరకు, నీ కొరకే. నీ కోసం నువ్వే ప్రార్థన చేసుకోలేకపోతే, నీ కుటుంబం కోసం నువ్వే ప్రార్థన చేయకపోతే, నీ కుటుంబం మీద నీకే అంత భారము బాధ్యత లేకపోతే బయట వాళ్ళకి ఎవరికైనా ఉంటుందా? ఉంటుందిగా. ఏం చేయాలి? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, కుటుంబంలో ఉన్నవారి కొరకు. యోబు 1:5 అన్నట్టు, విలాపవాక్యంలో 2:19 చెప్పినట్లు, నీవు నీ కుటుంబం కొరకు భారంగా ప్రార్థన చేయి. ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. చేసిన ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు తిరిగి వస్తుంది. కాబట్టి కొన్ని ప్రార్థనలకు ఇట్లా ఉంటాయి, వెంటనే జవాబు వస్తుంది. మరి కొన్ని ప్రార్థనలకు దేవుడు ఎదురు చూడు అంటాడు. ఏమంటాడు? ఎదురు చూడు అంటాడు. మరి కొన్ని ప్రార్థనలకు ఆలస్యం అవుద్ది. అంతే తప్ప ఆ ప్రార్థనలకు జవాబు రాకుండా ఉండదు. నువ్వు వాక్యానుసారంగా ప్రార్థన చేయి, దేవుడు ఏదో ఒక రోజు ఆ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. జార్జ్ ముల్లర్ అనబడిన దైవ సేవకుడు తన స్నేహితుడు మార్పు కోసం ప్రార్థన చేసి దాదాపుగా 55 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. తను 55 సంవత్సరాలు ప్రార్థన చేసినా తను మారాలని తను మారలా. జార్జ్ ముల్లర్ అనబడిన దైవ సేవకుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, చేసిన ప్రార్థనలు ఎప్పుడు వృధా కావు. ఈయనను సమాధి చేయడానికి చాలామంది వచ్చారు. ఈయనను నమ్మిన వాళ్ళు, ఈయన ద్వారా రక్షణ పొందిన వాళ్ళు, ఈయన విశ్వాసులు, సేవకులు, లక్షల మంది జనం వచ్చారంట ఈయన సమాధి దగ్గరకు, ఈయన దేహాన్ని చూడటానికి. ఆయనను సమాధి దగ్గరికి తీసుకువెళ్తుంటే పట్టణమే కదిలిపోయినట్లుగా ఉంది. లక్షల మంది, కొన్ని వేల సమూహంగా గుంపులుగా వస్తే అది చూశాడట స్నేహితుడు. ఏంటి ఈయన చనిపోతే ఇన్ని వేల మంది ఏడుస్తారా? ఈయన చనిపోతే ఈయన వెనుక ఎంతమంది, పట్టణమే కదిలొచ్చింది.
ఏంటని వాళ్ళను చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇతని హృదయాన్ని కదిలించాడు. అప్పుడు రక్షించబడ్డాడట. ఎప్పుడు పనిచేసింది ప్రార్థన? ప్రార్థన ఎప్పటికీ వృధా పోదు. నువ్వు చేసే ప్రార్థన ఎప్పటికీ వృధా పోదు. మనం ఏమంటాం, ఇంకా ఆయన మారడండి అంటావు, నువ్వు ప్రార్థన చేయటం మానేస్తావు. ఇంకా మారదండి, ఇంక వాళ్ళు అంతేనండి అంటావు, నువ్వు ప్రార్థన చేయటం. వాళ్ళు మారతారో మారరో నీకు అనవసరం. మన పని ఒకటే, ఏంటి? ప్రార్థన చేయి. వాళ్ళ మార్పు ఏదో ఒక రోజు ఉంటుంది ఖచ్చితంగా. అది సంవత్సరమా, 2 సంవత్సరాల, 10 సంవత్సరాల, అది అక్కడ ఆయన ఏర్పాటు. మన పని, దేవుడు మనకు చెప్పింది ప్రార్థన చెయ్యండి అన్నాడు, అంతే. మన పని ప్రార్థన చేయటమే. ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మారతారో అనేది అది దేవుడు ఏర్పాటు. ఖచ్చితంగా మారుతారు, కానీ ప్రార్థన అయితే వృధా పోదు. చనిపోయిన తర్వాత తన స్నేహితుడి మరణానికి తరలి వచ్చిన జనసంద్రము, సముద్రము లాంటి ప్రజలు అంత గుంపుగా వస్తే వాళ్ళని చూసి గుండె పగిలిపోయిందంట. నా స్నేహితుడు ఇన్ని లక్షల మంది హృదయాలలో చోటు సంపాదించుకున్నాడా? ఎంతమంది హృదయాలలో ఇతను చోటు సంపాదించుకున్నాడంటే ఎంతటి గొప్ప కారణం. ఎలా సంపాదించుకున్నాడు? ఇంతమంది ఒక కుటుంబ సభ్యులాగా రోదిస్తూ ఏడుస్తూ ఉన్నారంటే, ఒక సేవకుడు చనిపోతే ఎంత విలువైన వాడు. నా స్నేహితుడు ఎన్నిసార్లు చెప్పిన నేను ఎందుకు వినలేదా అని అప్పుడు ఏడ్చాడట. అప్పుడు రక్షించబడ్డాడు తన స్నేహితుడు. కాబట్టి ఈ సంవత్సరంలో మనం కూడా నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ క్షేమం కొరకు ప్రార్థన చేయి. ఆ తర్వాత లాస్ట్లో మన ప్రాంతం కొరకు, మన దేశం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయండి. ప్రేయర్ ఈజ్ పవర్. ప్రార్థన ఎప్పుడు శక్తివంతమైంది. ప్రార్థనకున్న శక్తి భూమి మీద మరి దేనికి లేదు. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చగల శక్తి ప్రార్థనలో ఉంది. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన ప్రజల హృదయాలను మార్చగలదు. ప్రార్థన నిన్ను ప్రభువుకు దగ్గరగా తీసుకుగలగలదు. ప్రార్థన నిన్ను పాపం నుంచి దూరంగా ఉంచుతుంది. ప్రార్థనలో అంత శక్తి ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో మరింతగా ప్రార్థన పరులుగా మన ముందుమగాక. ఆమేన్. తర్వాత 27వ కీర్తన 4వ వచనం. చదువుతాను. రైట్. presence of God. దేవుని సన్నిధిని అనుభవించటం. దావీదును దేవుడు అడిగాడట, దావీదు నీకేం వరం కావాలో కోరుకో అని. తండ్రి కొడుకులిద్దరికీ దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. దావీదు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. మనల్ని అడిగితే ఏం చెప్తాం? 100 కోట్లు ఉన్నాయా నీ దగ్గర అంటాం. ముందు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు ప్రభువా, నీ దగ్గర ఉన్నదంతా నాకు ఇచ్చేయి అంటాం. ఎవరే కదా, ఏమడుగుతాం మనం? దావీదుని అడిగితే దావీదు అన్నాడు, దావీదు నీకేం వరం కావాలో కోరుకో అంటే దావీదు అన్నాడు, ప్రభువా నీ సన్నిధిలో గడిపే భాగ్యము నాకు ఇవ్వు. ఏమడిగాడు? నేను యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని, దేవుడి దగ్గర ఒక్క కోరిక కోరుకున్నాను, అదేంటంటే అని ఆయన అంటాడు, నీ సన్నిధిలో గడిపే భాగ్యము నాకు ఇవ్వయ్యా. ఈ మాట మీకు అర్థమైందా? దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని కోరుకున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో గడపగలిగిన వాళ్ళు అక్కడ దేవుని సన్నిధిలో ఉంటారు. ఆమేన్. ఇక్కడ దేవుని సన్నిధికే రాలేకపోయిన వాళ్ళు అక్కడ ఎప్పటికీ దేవుడి సన్నిధికి చేరుకోలేరు. దావీదు అడిగింది చాలా చిన్న విషయం కాదు. ఇక్కడ దేవుని సన్నిధిలో గడపగలిగిన వాళ్ళు ఎక్కడ దేవుడి సన్నిధిలో ఉండగలుగుతారు? పరలోకమందున్న దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. ఇక్కడ గడపలేని వాళ్ళు అక్కడ కూడా. ఎంత గొప్ప వరం అడిగాడు దావీదు. ఇంకేం అడగల, దేవా నీ సన్నిధిలో గడిపే భాగ్యమో నాకిమ్మో. మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత దేవుని సన్నిధిలో గడపటాన్ని ఇష్టపడాలి. దేవుని సన్నిధిని ఎప్పటికీ పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిని ఎప్పటికీ పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధి నీకు భూమి మీద దేనికంటే విలువైంది కాదు.
ఆదివారం పనుంది కాబట్టి రాలేదు అనేవాళ్ళకంటే ఆదివారం ప్రార్థన ఉంది కాబట్టి నేను దేనికి పనికి ఎక్కడికి రాను అనేవాళ్ళు బలమైన విశ్వాసులు. ఏమన్నాలా? ఆదివారం పనుంది కాబట్టి అండి నేను ప్రార్థనగా రాలేకపోయాను అనే నీకంటే ఆదివారం ప్రార్థన ఉంది కాబట్టి నేను ఎక్కడికి రాను అనేవాళ్ళు బలమైన విశ్వాసులు. దేవుని సన్నిధి నాకు అన్నింటికంటే ముఖ్యము, ఇంపార్టెంట్, ఆధిక్యత. అలా నువ్వు దేవునికి ఇవ్వగలిగితేనే రేపు దేవుడు నీకు ఆ ఆధిక్యతను ఇవ్వగలుగుతాడు. ఏముందిలే నీ వారం కాకపోతే వచ్చే వారం పోతానన్నాను అనుకో, దేవుడు కూడా అంటాడు ఏముందిలే నిన్ను కాకపోతే నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, నీకు ఇవ్వకపోతే నీకు ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాను అంటాడు. అంతే. తాతకు దగ్గులు నేర్పుతామా మనం? చెప్పండి. తాతకు దగ్గులు నేర్పుతామా? మనం దేవుడి కంటే జ్ఞానవంతులను తెలివైన వాళ్ళమా? ఆయన మనకు తండ్రి, మనకు మించినవాడు, ఆయన సర్వజ్ఞాని దేవుడు. ఆయన దగ్గర మనం ఏం చేయలేం. మన పప్పులేం ఉడకో దేవుడి దగ్గర, మన ఆటలేం సాగవు. కాబట్టి దేవుని సన్నిధిని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధి విలువైనది. దేవుని సన్నిధి విలువైనది. కాబట్టి దేవుని సన్నిధిలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణమా ఎప్పుడు దేవుని మందిరానికి పోవాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో అంటాడు దావీదు, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడాలి అని ఉరుకులు పెట్టాడట. లేటుగా వచ్చిన మహాతల్లులు, తండ్రులు, ఎప్పుడైనా ఈ సంవత్సరంలో మారండి. దేవుడి సన్నిధిని దొంగతనం చేయమాకండి. దేవుని సమయాన్ని దొంగతనం చేయమాకండి. దశంభాగానే కాదు, సమయాన్ని కూడా దొంగిలించమాకండి. దేవుని సమయం, దేవుడు వచ్చే ముందు కూర్చుంటాడు సన్నిధిలో. ఎంతమంది వచ్చారో ఆయనకు బాగా తెలుసు. మీరు ఎంత లేటుగా వస్తే దేవుడి సన్నిధికి మీ జీవితంలో మీరు పొందుకోవలసిన ఆశీర్వాదాలు కూడా అంత వెనకబడిపోతారు. వాస్తవం. మీరు ఎప్పుడైనా చూడండి, మీ జీవితంలో దేవుడి సన్నిధికి ఆలస్యంగా వచ్చే వాళ్ళు ఎప్పుడూ ఆశీర్వాదాలలో కూడా అంతే ఆలస్యంగా వెనకబడిపోతారు. దేవుడికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ప్రభు అంటాడు, నన్ను గణపరచు వారిని నేను. నువ్వు ఎక్కువ దేవుడిని గణపరచు, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వు, దేవుడు కూడా నేను అంత మొదటి స్థానంలో ఉంచుతాడు. దేవునికి మొదటి స్థానం ఇవ్వు, నువ్వు మొదటి స్థాయిలోకి నువ్వు వెళ్తావు. ఐ మీన్ చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ సంవత్సరంలో మనం ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన విషయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఫిలిప్పీ 3:14, 2 వచనాలు చదువుతాం. ఫిలిప్పీ 3:14. ఈ సంవత్సరం అంతట్లో ఓరకనే ఈ సంవత్సరం గడిచిపోవటం దేవునికి ఏర్పాటు కాదు. ఈ సంవత్సరం అంతట్లో ఒక పర్పస్, ఒక ఉద్దేశం. పౌలు ఒక గురి పెట్టుకున్నాడట, ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్ లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఈ 2026వ సంవత్సరం కూడా నీ జీవితంలో వృధా కాకూడదు. చదువుకునే వాళ్ళు మీకు ఒక టార్గెట్, ఒక మంచి జాబు సంపాదించుకోవాలి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు మీకు ఒక టార్గెట్, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా నువ్వు ఉండాలి. ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా మీరు ఉండాలి. పిల్లల్లో మీకు ఒక టార్గెట్, తల్లిదండ్రులకు మంచి విధేయత కలిగిన పిల్లలుగా మీరు ఉండాలి. విశ్వాసులుగా మనకు ఒక టార్గెట్, యేసుక్రీస్తు ప్రభువును సంతోషపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఆత్మల భారం కలిగిన వాళ్ళుగా మనకు ఒక గురి, ఈ సంవత్సరంలో నేను ఫలించే చెట్టుగా ఉండాలి. కొన్ని ఆత్మలను నేను సంపాదించాలి. ఆత్మ ఫలాలతో పాటు ఆత్మల ఫలాలు కూడా నేను కలిగి ఉండాలి. 3 బలిన చెట్టులు కాబట్టి ఈ 2026వ సంవత్సరం గడిచే లోపల కొన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. నరకం నుంచి పరలోకములోనికి కొన్ని ఆత్మలను నేను పట్టుకురావాలి. టోటల్గా మొత్తంగా నేను, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి ఈ సంవత్సరంలో. లేకపోతే గురి గమ్యం లేని వాళ్ళ జీవితంలో క్యాలెండర్లు మారుతాయి, అలాగే ఉంటారు. ఒక గురి పెట్టుకో, ఒక లక్ష్యం పెట్టుకో. చదువుకోవటంలోనూ, ఉద్యోగంలోనూ, కుటుంబ జీవితంలోనూ, వ్యక్తిగతంగాను, ఆత్మీయంగాను, ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒక గురి పెట్టుకో.
తీర్మానం చేసుకో, ఈ సంవత్సరం నేను అసలు అప్పే చేయకూడదని తీర్మానం చేసుకో. వీలు పడదా ఏంటి? ఏ పరిస్థితి ఎట్లా వచ్చిన అప్పు చేయకూడదు అంతే. లక్ష్యం పెట్టుకో. ఈ సంవత్సరం అంతా నేను బైబిల్ చదవాలి, ఈ సంవత్సరం అంతలో ఒక ఆదివారం కూడా నేను మిస్ కాకూడదు, ఈ సంవత్సరం అంతలో ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థన నేను పోగొట్టుకోకూడదు. ఒక లక్ష్యం పెట్టుకో. అప్పు చేయకుండా బతకలేమా? ఖచ్చితంగా బతకొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. తీర్మానం పెట్టు, ఈ సంవత్సరంలో దేవునికి వ్యతిరేకమైన నేను ఈ సంవత్సరంలో చెయ్యను, దేవుడికి ఇష్టం లేని నేను జీవించను, దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉంటాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి పెంచుదాం. ఈరోజు మనం విన్న ప్రతి మాటను బట్టి ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన మరికి నూతన సంవత్సరం మన జీవితాల్లో వృధా కాకూడదు. వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి, వేటిని వెంబడించాలో ఆ వాక్యంలో దేవుడు సెలవిచ్చినట్లుగా వాటిని వెంబడించి ఈ నూతన సంవత్సరం మనకు, మన సంఘానికి, కుటుంబాలకు, మన ప్రాంతమునకు, మన దేశమునకు క్షేమకరంగా రక్షణకరంగా ఉన్నట్లుగా ప్రార్థనలోకి పెంచుతాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా నాయన, ఈ ఉదయకాల సమయంలో మరొకమారు మీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన శక్తి అనే నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రేమించి ఇచ్చిన మరొక నూతన సంవత్సరపు ఆయుష్కాలానికే వందనాలు. ఈరోజు మీరు ఎవరితో ఏం మాట్లాడారో, ఎవరి హృదయాలను మా ప్రభు మీరు దర్శించారో, సందర్శించారో, అది ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకురండి. విన్న ప్రతి వాక్యమునైనా హృదయానికి బయట కాకుండా హృదయంలో దాచుకోవడానికే మీ కృప చూపండి. విన్న వాక్యమును విడిచిపెట్టకుండా వాక్యమునుకునైనా తమను తాము సరిచేసుకొని వాక్యమునకు తమను తాము హృదయాలను సమర్పించుకోవడానికి మీ కృప చూపండి. సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి మా ప్రభు. ఈ సంవత్సరం, నూతన సంవత్సరం అంతా కుటుంబానికి, సంఘమునకు, ప్రాంతమునకు, దేశమునకు క్షేమంగా ఉన్నట్లు మీ కృప చూపండి. ఈ సమయంలో శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకునైనా మీ కృపాక్షేమములు మా అందరి మీద ఉండినట్లుగా, మిమ్మల్ని మహిమపరిచే బిడలుగా, మిమ్మల్ని సంతోషపరిచే బిడలుగా ఉండినట్లుగా, సమాజమునకు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మాదిరిగా, మార్గదర్శకంగా ఉంచుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.